హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము ₹499కే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 year వ్యాలిడిటీతో కేవలం ₹499కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి, డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. మరి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా. మరి ఇటీవల ఏపీపీఎస్సీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలపడం జరిగింది. ఎందుకంటే ఒక నోటిఫికేషన్లో గనక ఉన్నటువంటి పోస్టులు ఇంటూ 200 అంటే 200% కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ నిర్వహిస్తాము, లేకుంటే లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడము జరిగింది. మరి అది దీనికి వర్తిస్తుందా లేదంటే ఆల్మోస్ట్ వర్తించకపోవచ్చండి. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ రాకముందే మనకి నోటిఫికేషన్ విడుదలైంది, ప్రిలిమ్స్ డేట్స్ కూడా మనకు ఇష్యూ చేయడం అయితే జరిగింది. కాబట్టి దీనికి 99.99% వర్తించదు. ఓకే, అందరు కూడా గమనించాలి. ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇక్కడ ఒకటి ఆలోచిద్దామండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ తీసేస్తే ఎలా ఉంటుంది, తీసేయకుండా డైరెక్ట్ మెయిన్స్ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటేనే బెటర్ అండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రిలిమ్స్ ఉంటేనే బెటర్. ఎందుకు మరి? ఎందుకంటే మనకున్నటువంటి సిలబస్ని ఈ కొద్ది టైంలో మనము ఖచ్చితంగా కంప్లీట్ చేయలేము. ఈ కొద్ది టైం కాదు, మనకి ఇంకొక 1 month ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయలేము. ఓకేనా. ప్రిలిమ్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఉంది ఎట్లాగో. అయితే ఈ ప్రిలిమ్స్ గట్టెక్కాలంటే జస్ట్ మనము క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే, కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా అండి? సో కట్ ఆఫ్ మార్కులకు మాత్రమే ఇప్పుడు ప్రయత్నించి, ఓకేనా. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఖచ్చితంగా మనకు టైం ఇస్తారండి, అందులో డౌటే లేదు. ఓకేనా. హెవీ సిలబస్ ఉంది, చాలా తక్కువ టైం ఉంది ప్రిలిమ్స్కి. కాబట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం మాత్రమే మనము చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. ఓకేనా. ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో వారికే చెప్తున్నాను. సో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, దాదాపు 1-2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో వారికి మాత్రం వర్తించదు. ఎందుకంటే సో క్వాలిఫై మార్క్స్ కాదు, 150కి 100 పైగా కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మన టార్గెట్ ఎవరంటే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చూడండి, వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటేనే బెటర్ కొత్త ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చదివి కనీసం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యామనుకోండి, మెయిన్స్ వరకు మనకు టైం అయితే ఉంటుందండి. కాబట్టి ప్రిలిమ్స్ ఉంటేనే బెటర్ అనేది నా ఉద్దేశము. 100% ఉంటుందండి, ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. September 7th ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా క్యాన్సిల్ అయిందే. చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారండి, వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఇంతెందుకంటే యూట్యూబ్ వీడియో కింద కూడా కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ప్రిలిమ్స్. మళ్ళీ ఎప్పుడు డిసెంబర్లో మెయిన్స్ డిసెంబర్లో మెయిన్స్ ఒకటే ఉంటుంది, అప్పుడే కండక్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి మిస్లీడింగ్ చేసేటువంటి అంశాలను ఎవరు కూడా పట్టించుకోవద్దండి. అఫీషియల్గా మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అధికారికంగా వెబ్ నోట్ విడుదలైతేనే ఏదైనా కూడా మనము నమ్మాలి. ఓకేనా. ఇప్పటి వరకు మనకి ఎలాంటి వెబ్ నోట్ విడుదల కాలేదు. యాజ్ ఇట్ ఈజ్గా September 7th ఎగ్జామ్ ఉంటుంది అనే మనకు వెబ్సైట్లో ఉంది. కాబట్టి September 7th ప్రిలిమ్స్ ఉంటుంది, దానికి మనము ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. అర్థమైంది కదండి. ప్రిలిమ్స్ ఉంటేనే
100కి 100% బెటర్ ఇప్పుడు మనకు. ఓకేనా? మరి ఉన్నది కాస్త తక్కువ టైమే అండి. ఓకేనా? టైం అయితే తక్కువగానే ఉంది. ఈ ఉన్న టైంలో మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ముఖ్యంగా జనరల్ సైన్స్ పైన జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. ఇక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కనుక 2 పక్కన పెట్టి, ఓకేనా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఇక మెయిన్స్కి మిగిలినటువంటి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కనుక మనము చదివినట్లయితే మెయిన్స్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఆ విధంగా ఒక సరైనటువంటి సిలబస్ని అయితే రూపొందించుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో రెగ్యులర్గా మన యాప్లో కూడా మన ఛానల్లో కూడా మోడల్ పేపర్స్ అయితే అప్డేట్ చేస్తున్నానండి. అవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా మీకైతే ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. అప్ టు 1 year కాదు 2 years వ్యాలిడిటీతో మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు కోర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.